వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఆలయంలో వసంత పంచమి మహోత్సవాలు. భారీగా తరలి వచ్చిన భక్తులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వైభవంగా నాగోబ జాతర. హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. సిరిసిల్ల ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్. ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. మైలవరంలో రక్తదాన శిబిరం. ఇక డీటెయిల్ చూస్తే నిర్మల్లోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు, అర్చకులు అమ్మవారికి విశిష్ట చతుషష్ఠి పూజలు నిర్వహించారు. 3 గంటల నుండి చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను ప్రారంభించారు. క్యూ లైన్లో భారీగా భక్తులు అక్షరాభ్యాసం, దర్శనం కోసం తమ పిల్లలతో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని అనుసరించి పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్షర శ్రీకారం కొరకు 3 మండపాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టింది. టికెట్ తీసుకొని ఇక్కడ లైన్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతర 3వ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా
ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. జాతరలో భాగంగా ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి కట్టుబడి ఉందన్నారు. మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించిన సమస్యల మీద చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఐటీడీఏ పిఓ గారిని ఒక మరి చైర్మన్ పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 men కమిటీ వేస్తారో ఏం వేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్ట్ అండ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్టయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. మరి ఆ తర్వాత ఈసారి 4-5 మంత్రులు కూడా రావడం అనేది కూడా ఒక చరిత్ర. మరి ఎడమ బొజ్జుకు ఏం పని ఉండదు, పొద్దున లేచిందంటే చేతిలో పేపర్ల కట్ట పట్టుకుంటాడు, తిరుగుతూనే ఉంటాడు, ఆ పని అయినాక వదిలిపెట్టాడు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతుడు, చదువుకున్నవాడు, యువకుడు. మరి ప్రభుత్వం వేసిన సిట్ అంటే రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్ కాదు, పెట్టు కాదు, అది ఒక డైలీ సీరియల్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి పాపం పరిపాలన రాదు, చేతగాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు, 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడాలి. అందులో భాగంగానే కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణమని, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఈ 2 ఏళ్ళు ఈ డ్రామాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గూండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేటు భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది
సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట, ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడని చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం. ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అమృత్ స్కామ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మైలవరంలో. మైలవరం కార్యాలయంలో శుక్రవారం ఘనంగా చేపట్టారు పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు లంకా లితీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు పంపిణీ చేశారు. కూటమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. యువగళం పాదయాత్రతో యువ తరంగమై రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఈరోజు కూటమి కుటుంబం అధికారంలోకి వచ్చిన పాత్ర పోషించిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి అండగా భరోసాగా నిలబడతా తాత స్థాపించిన పార్టీలో మూడో తరానికి వారసుడిగా తాతను మించి తండ్రిని మించి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విభజింపబడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు యువత కల్పించి చదువులో విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా పేదల బిడ్డల జీవితాలు బాగు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ప్రతిభాశీలవంతమైన నాయకుల్లో ఒకటిగా ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే భారతానికి నాయకత్వం వహించే ఒక నాయకులు అవుతారు అని చెప్పి ఆకాంక్షిస్తూ నిండా నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుష్ అందజేయాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ మరొకసారి లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. శనివారం వికారాబాద్లోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో బీసీ సర్పంచుల భారీ సన్మాన సభ నిర్వహించనున్నారు. నూతనంగా ఎన్నికైన బీసీ సామాజిక వర్గ సర్పంచులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ స్థాయి బీసీ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ సదస్సుకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ నేతలు బి జ్ఞానేశ్వర్, ముదిరాజ్, స్వామి గౌడ్ తదితరులు హాజరు కానున్నారు. బీసీ సమాజానికి నమస్కారం. రేపు 24 తారీఖున వికారాబాద్ జిల్లా బీసీ సర్పంచులకు సన్మానం చేయడం జరుగుతుంది. అట్టి కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య గారు, ఈటల రాజేందర్ గారు, వి హనుమంతరావు, స్వామి గౌడ్ గారు, మధుసూదనాచారి గారు, బి జ్ఞానేశ్వర్ గారు హాజరయ్యి సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కావున అందరూ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బీసీ సర్పంచులు, బీసీ నాయకులు అందరూ కూడా సమావేశానికి వచ్చి విజయవంతం చేయగలరని మా యొక్క ప్రార్థన. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నూజివీడు బ్యాంక్ ఉద్యోగులు నూజివీడు పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2024లో 5-డే బ్యాంకింగ్ నిర్వహించేందుకు అంటే ప్రతి శనివారం హాలిడే ఇస్తామని సెటిల్మెంట్ చేసుకున్న ప్రభుత్వం అమలు చేయడం లేదని యూనియన్ నాయకులు తెలిపారు. ఇది అమలు చేయాలని ఎన్నోసార్లు శాంతియుతంగా ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చాం, ఇప్పటి వరకు దానిని ఆచరణలో పెట్టలేదని చెప్పారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టామని తెలిపారు. నా పేరు రమేష్ అండి. నేను ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కి డిస్ట్రిక్ట్ సెక్రటరీని. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేది
9 ఆఫీసర్స్ వర్క్మెన్ సంఘాలది మొత్తం కలిపి యునైటెడ్ ఫార్మర్ బ్యాంక్ యూనియన్స్ గా జరిగింది. మేము లాస్ట్ 2024లో 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు 5 డే బ్యాంకింగ్ అంటే ఇప్పటిదాకా 2nd, 4th సాటర్డే మాత్రమే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1st, 3rd, 5th అంటే ప్రతి శనివారం కూడా మాకు హాలిడేస్ ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకుంది. దానికి అనుగుణంగానే మా సెటిల్మెంట్ కూడా జరిగింది. అది 2024లో జరిగినప్పటి నుంచి అది ఇంప్లిమెంటేషన్కి ఇప్పటిదాకా నోచుకోలేదు. దానికి ఏంటంటే శాంతియుతంగా మేము ఎన్నోసార్లు అడుగుతూనే వచ్చాం గవర్నమెంట్ని. 2025 జనవరిలో మేము చెప్పాము ఏమంటే ఇప్పుడు దాకా జరగలేదు అని. దానికి అనుగుణంగాను రకరకాల నిరసనలు చేసుకుంటూ మార్చిలో స్ట్రైక్ నోటీస్ కాల్ చేశాము. మార్చిలో స్ట్రైక్ ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ వచ్చి నెగోషియేషన్స్ చేసి డెఫినెట్ గా మీ సమస్యని పరిష్కరిస్తాము, స్ట్రైక్ విత్డ్రా చేయండి అన్నారు. ఆ మార్చిలో స్ట్రైక్ విత్డ్రా చేశాము. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 months జరిగింది. ఈ 10 months లోను దగ్గరగానే ఏదో నెగోషియేషన్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా ఎటువంటి అవుట్కమ్ రాలేదు. దీనికోసం ఏంటంటేను ఈ నెల 27వ తారీఖుని దేశవ్యాప్త సమ్మెకి మళ్ళీ పిలుపునిచ్చాము. దానికి అనుగుణంగా రకరకాలుగా నిరసనలు, ఒకరోజు బ్యాచ్ వేరింగ్ అని ఇలాగ ఆ విధంగా ఇవాళ ర్యాలీ చేస్తూ నిరసనలు చేపడుతున్నాము. ఇది మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి వెళ్లాలని ఆలోచిస్తున్నాము. మేము ప్రత్యేకించి అడిగేది ఏమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చెయ్యండి అని అడుగుతున్నాము. ఎందుకంటే ఈ రోజులో బ్యాంక్ వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది. రాత్రి 9-10 గంటల వరకు చేస్తున్నారు. పేరుకి హాలిడే కానీ హాలిడేస్ లో కూడా వచ్చి మేము వర్క్ చేస్తున్నాము. కస్టమర్స్ అన్ని విధాలు సహాయం చేస్తాం. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందంటేను ఏటీఎంలు, రకరకాల ఇప్పుడు ఫోన్ పే యాప్లు ఇవన్నీ ఉన్నాయి. కస్టమర్ కి ఏ విధమైనది లేకుండా అన్ని విధాలుగా ఆల్టర్నేట్ ఛానల్స్ ఇస్తున్నాం. అలాగే సాటర్డే సెలవు తీసుకున్నామంటే దానికి తగ్గ వర్కింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే మేము అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేస్తామని మీ మీడియా సంఘం ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలయంలో వసంత పంచమి మహోత్సవాలు, భారీగా తరలి వచ్చిన భక్తులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వైభవంగా నాగోబ జాతర, హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. సిరిసిల్ల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.